సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి నేను పొద్దున వీడియో ఏం తీయలేదు. వీడియో తీయడానికి కూడా కుదరలేదు. ఎందుకంటే నేను ఈరోజు చాలా పనులు బిజీ అయిపోయినా. దాని తోడుగా పిల్లలకి అసమ్మకి జలుబు ఫుల్ చేసింది. అసమ్మ దగ్గర ఉండి చూసుకోవడానికి సరిపోయింది. అమావాస్య అందులో అమావాస్య అన్నమాట. ఈరోజు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి సరిపోయింది మాకు. ఇంకా సురేంద్ర వేసుకుంటాను. నాకు ఇంట్లో పని ఈ పని ఆ పని ఎంత అబ్బో. ఈరోజు అసలు కెమెరా పట్టుకోలేదు, సెల్లే యూజ్ చేయలేదు ఈరోజు. ఏంటంటే పొద్దున పిల్లలకి ఇడ్లీకి వేస్తున్నాను అందుకు స్కూల్కి పిల్లలకి. ఇంకా రేపు ఉదయాన్ని కూడా కనపడుతుంది తెలీదు. రేపు మళ్ళీ నేను వెళ్తా రేపు దేనికి కూలీలు చెప్పు. సాయంత్రం వెళ్ళి ఊరంతా తిరిగి ఒక 5 మంది కూలీలు పిలిచినారా? 5 మందిని 5 మందిని పిలిచి 4 నీతో కలిపి 5 మంది కావాలా? నాతో కలిపి 5 మంది. అదే కూలీలు పిలిచిన అది చెప్పు. అంటే నేను చూసిందేనా? నువ్వు కూడా కూలే కదా. నీవు ఒక లేదు 5 మంది పక్కన. ఆహా, నిన్ను కూడా 5 మంది లెక్కేసుకొని నువ్వు కూలి దానివన్నీ లెక్కేచ్చనా? అంతే మరి. నువ్వేం మేచర్ అనుకుంటున్నావు? ఇది యజమానురాలు అనుకుంటున్నావా? ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే సాయంత్రం ఈవినింగ్ టైంలో మొత్తానికి అయితే సాయంత్రం అంతా తిరిగి కూలీలను పిలుచుకొచ్చింది. ఇంకా రేపు పొద్దున వెళ్తుంది. అందుకోసం చెప్తాను ఫ్రెండ్స్, ఉదయాన్నే లేచి మాకు వండించిపో, పిల్లలను రెడీ చేసుకుని బడికి నేను పంపిస్తాను. పిల్లలను బడికి పంపించినా పోయి గేదెని మేపుకొచ్చానని చెప్తున్నా ఫ్రెండ్స్. రేపు నేను అసంభవతాం గేదె మేపుకునికి. ఏంటంటే ఇది ఇడ్లీ పిండి, అది వడకి అనమాట. బో మళ్ళీ వడకున్నా నీకు కాదు పిల్లలు కానీ. సో ఏంటంటే నేను దీంట్లో మినపప్పు కలిపేసినాను. దీంట్లో సాల్ట్ కొంచెం యాడ్ చేయాలా. పెట్టేస్తే ఇది ఉదయాన్నే ఇంకా ఇది రేపు వ్లాగ్ మాత్రం రేపు వ్లాగ్ బాగుంటుంది చూడండి. నైట్ ఈరోజు ఉదయాన్నే అలారం పెట్టుకోలేదు, ఎందుకంటే సండే కదా. నాకు కొంచెం హాలిడేస్ దాన్ని వాకపోతే నిద్రపోయినా. ఈరోజు ఇంకా అలారం పెట్టేసేయాలి. ఒక్కరోజు మనం లేటుకి లేచినా కూడా రోజు అదే టైంకి లేస్తాం. సో ఏంటంటే ఈరోజు ఉదయం 4 గంటలకి అలారం పెట్టేస్తే రేపు టింగ్ 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 అని పోతుంది. లేచి ఇంకా పనులను చక్క చేసేసుకుంటా. మీరు రేపు వీడియో కోసం అయితే రెడీగా ఉండండి చూడడానికి. అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేను సుబ్బు మొన్న నిన్న చేసిన జాయింట్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ కలిపి ఒక వీడియో పోస్ట్ చేస్తాను. సో చూసి ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి. అన్నం తింపి అమ్మ అంటున్నారు, కూడా టైం లేదండి. ఇంకా ఇప్పుడు చేయకూడదు దీన్ని. పొద్దున స్కూల్ వెళ్ళినప్పుడు క్యారెట్ వేసుకొని పోవాలి. దీన్ని ఇంకా అంటూ నువ్వు ఇంటికంటే వాళ్ళు మమ్మల్ని పడతారు. ఇప్పుడు రాసుకుంటా. దీంట్లో కొంచెం నేను నీ కొడుకు చెప్తున్నాడే. సరేలే. ఓకే ఫ్రెండ్స్, ఏం ముగ్గు నాకంటే నాకు డౌట్ వచ్చింది ఆల్రెడీ. తెలుసుకుందామనే ఉద్దేశంతో అడుగుతా ఏం ముగ్గు అని. నా బిడ్డకు నేర్పించుకోవద్దు. ఫ్రెండ్స్ ఇంకో పక్క యాదన వేయాలంట, చెప్పారు కొంచెం. యాన పోయిందంట, ఎత్తుకొచ్చంట. ఇవ్వండి ఫ్రెండ్స్. కానీ ఎట్ట కొట్ట కవర్ చేయొచ్చు. అది ఏముంది ఫ్రెండ్స్, ఇది గిచ్చేదే ముగ్గు. ఆడపిల్లలంటే ఆట వచ్చాలు అనుకుంటున్నావా అన్నట్టుందే. మిన్న నిలిసాల్సింది ఎద్దుడు తమ్ముడా. ఏమనుకున్నావు మళ్ళీ మా వాళ్ళంటే? నాకు మేలు ఇంకా పెళ్లి కానీ అసలు ముగ్గులేరావు.
వర్ర 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 ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ. పొద్దునే చెప్పేసినలే ఆడతేది ఆ మబ్బుగుంది, అసలు ఏం కనపరాకుంది. ఇదే నీకు మబ్బు ఉంది, ఏం కనపడ. సర్లే ఫ్రెండ్స్, అందరికైతే ముందుగా గుడ్ మార్నింగ్ అనమాట. కనపరా తలకాయ ఎగిరిపోయింది. సో ఏంటంటే నేను పొద్దున పనుల్లో నేను చేసిన, ఇక్కడ వచ్చేసి ఇంకా పేడ కొట్టి నిగ్గేస్తాను అనమాట. మీకు వీడియోలో నేను చూపించిన